అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 2 ఏళ్లకు పైగానే టైం ఉంది. కానీ అన్ని ప్రధాన పార్టీలు ఇప్పటి నుంచే యాక్షన్లోకి దిగాయి. అధికారం కోల్పోయిన పార్టీకి తిరిగి ప్రతిష్టను తీసుకురావాలని కేటీఆర్ ప్రయత్నిస్తుంటే, కొత్తగా పెట్టిన పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లి బలోపేతం చేయాలని కల్వకుంట్ల కవిత భావిస్తున్నారు. అన్నా చెల్లెళ్లు పోటాపోటీగా జనంలోకి వెళ్లేందుకు వ్యూహాలు సిద్ధం చేసుకున్నారు. ఇప్పటికే జనం బాట ఫస్ట్ ఫేజ్ను 20 జిల్లాల్లో కంప్లీట్ చేశారు. సింగరేణి కార్మికులను కలిసేందుకు బాట పేరుతో బొగ్గుబావుల ప్రాంతాల్లో పర్యటించనున్నారు. వచ్చే సంవత్సరంలో రాష్ట్రమంతా పాదయాత్ర చేస్తానని కేటీఆర్ ప్రకటించారు. అన్న కేటీఆర్ తన పాదయాత్రను రోడ్ మ్యాప్ ఎక్సర్సైజ్ మొదలు పెట్టకముందే చెల్లెలు కవిత షెడ్యూల్ను ప్రకటించి స్పీడ్ని పెంచుతున్నారు. కొత్తగా పెట్టిన పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు కవిత కోల్పోయిన అధికారాన్ని తిరిగి పొందాలని కేటీఆర్ జనంలోకి వెళ్లాలనుకుంటున్నారు. అన్నా చెల్లి లక్ష్యం క్షేత్రస్థాయిలోకి వెళ్లి ప్రజల్లో తిరుగుతూ తమ పార్టీలను బలోపేతం చేసి అధికారంలోకి రావడమే. ఢిల్లీ లిక్కర్ కేసు వివాదాలు, అరెస్ట్, జైలు జీవితం లాంటి పరిణామాల తర్వాత కల్వకుంట్ల కవిత రాజకీయ శైలిని పూర్తిగా మార్చుకున్నారు. ఢిల్లీ స్థాయి పాలిటిక్స్ విధానం పనికిరాదనుకున్నారు. కేవలం హైదరాబాద్కు పరిమితం కావద్దనుకున్నారు. నేరుగా ప్రజల్లోకి వెళ్లడమే ఏకైక మార్గం అనుకున్నారు. అందులో భాగంగా 2 నెలల పాటు 20 జిల్లాల్లో జనం పాటను నిర్వహించి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. పరిష్కారం కోసం ప్రభుత్వానికి డెడ్ లైన్ విధించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు, వాటి అమల్లో లోపాలు, ప్రజల ఇబ్బందులు, వీటిని హైలైట్ చేస్తూ క్యాడర్లో జోష్ నింపే ప్రయత్నం చేశారు. కవిత బీఆర్ఎస్లో ఉన్నప్పుడు తెలంగాణ బొగ్గుగని కార్మిక సమాఖ్య గౌరవ అధ్యక్షురాలిగా కొనసాగారు. అప్పట్లో కార్మిక సంఘం నాయకులతో సమావేశమయ్యేవారు. కొత్త పార్టీ టీఆర్ఎస్ను స్థాపించారు. అప్పటి పాపులారిటీని బలోపేతం చేసుకోవడం, కొత్తగా పార్టీ క్యాడర్ను తయారు చేసుకోవడం, కార్మికుల్లో పట్టును సాధించడంపై ఫోకస్ పెట్టారు. జూన్ 15 నుంచి బాట చేపట్టనున్నారు. ఇమేజ్ మేకోవర్, లీడర్షిప్ ఎస్టాబ్లిష్మెంట్ ఫార్ములాకు తగినట్లుగా కేటీఆర్ తనదైన శైలిలో జనంలోకి వెళ్లడానికి పాదయాత్రకు రెడీ అవుతున్నారు. వచ్చే సంవత్సరం నుంచి పాదయాత్ర చేస్తానని కేటీఆర్ ఇప్పటికే ప్రకటించారు. ఇప్పటి వరకు ట్విట్టర్లో యాక్టివ్గానే ఉంటారు. అందులోనూ పోస్టులకే స్పందిస్తారు అనే అభిప్రాయం ప్రజల్లో నెలకొంది. అలాంటి హైటెక్ ఇమేజ్ను మాస్ ఇమేజ్గా మార్చుకోవాలని కేటీఆర్ జనం బాటకు సిద్ధమవుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ఆర్ అప్పటి 23 జిల్లాల్లో పాదయాత్ర చేసి అధికారాన్ని చేజిక్కించుకున్నారు. ఆ తర్వాత చంద్రబాబు పాదయాత్ర చేసి ఏపీలో అధికారంలోకి వచ్చారు. వైఎస్ జగన్ సైతం పాదయాత్ర చేసి ముఖ్యమంత్రి అయ్యారు. బీజేపీ నేత బండి సంజయ్ పాదయాత్ర చేసి కేంద్ర మంత్రి అయ్యారు. కొన్ని రోజుల పాటు పాదయాత్ర చేసిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. 10 జిల్లాల్లో పాదయాత్ర చేసిన భట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం అయ్యారు. పాదయాత్రలో పవర్లోకి రావచ్చన్న సెంటిమెంట్ కేటీఆర్కు కలిసొస్తుందా అనేది కాలమే సమాధానం చెప్పాలి. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వచ్చే వ్యతిరేకతపైనే బీజేపీ, బీఆర్ఎస్, టీఆర్ఎస్ ఆధారపడుతున్నారు. ఆ యాంటీ ఇన్కంబెన్సీ బీజేపీ ఖాతాల్లోకి వెళ్లకుండా అడ్డుకోవాలన్నది బీఆర్ఎస్ ప్లాన్. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఉన్న వ్యతిరేకతను టీఆర్ఎస్ బ్రాండ్తో చేజిక్కించుకోవాలన్నది కవిత వ్యూహం. అన్నా చెల్లెలిద్దరూ గ్రౌండ్లో ఉంటే మీడియా అటెన్షన్, పబ్లిక్ డిబేట్ బీఆర్ఎస్ వర్సెస్ టీఆర్ఎస్ తరహాగా మారుతుందనే వాదన కూడా తెర మీదికి వస్తోంది. రైట్గా ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రభాకర్ని అడిగి తెలుసుకుందాం. ప్రభాకర్, ఇటు కేటీఆర్ అటు కవిత ఇద్దరు కూడా మైలేజ్ మీద, ఓటు బ్యాంకు మీద ఎక్కువగా దృష్టి పెడుతున్నట్టుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఎలా ఉన్నాయి? శ్వేత, పోరుబాట అనే ఒక అంశాన్ని తీసుకొని ఇటు టిఆర్ఎస్ అధ్యక్షులు కల్వకుంట్ల కవిత కావచ్చు, అటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా
ప్రజల్లోకి వెళ్తున్నటువంటి సందర్భాలు కనిపిస్తా ఉన్నాయి. అయితే అసెంబ్లీ ఎన్నికలకి ఇంకా రెండేళ్ల పైగానే ఉన్నటువంటి సందర్భం కనిపిస్తా ఉంది. కానీ ఇప్పుడు అన్ని ప్రధాన పార్టీలకు సంబంధించి కూడా అధికారం చేదెక్కించుకునేటటువంటి నేపథ్యంలో జోరుగా ప్రచారం చేసుకుంటున్నటువంటి పరిస్థితి, జనంలోకి పాదయాత్రలు కూడా వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉన్నాయి. ముఖ్యంగా వర్కింగ్ ప్రెసిడెంట్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కేటీఆర్ కూడా కొన్ని కీలక సమావేశాలు కూడా పెడతా ఉన్నాడు ఇప్పటికే. అయితే తను ప్రతి మీటింగ్ లో కూడా మాట్లాడుతా ఉన్నాడు, జనంలోకి వెళ్ళబోతా ఉన్నాము, ఏదైతే 2027 ఆ సమయానికి పోరుబాట ఉంటుంది ఖచ్చితంగా, ప్రతి నియోజకవర్గము, ప్రతి పల్లె, ప్రతి ఆ అన్ని ప్రాంతాల్లో కూడా తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రభుత్వం చేస్తున్నటువంటి వైఖరిని ఎండగడుతూ ఇవాళ మరోసారి బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తామనే దాని మీద కూడా కేటీఆర్ నుంచి ఒక స్పష్టత వినిపిస్తా ఉన్నది. ఆ నేపథ్యంలోనే 2027 జనవరి నుంచి కూడా ఉండే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. అయితే ఇంకోవైపు కల్వకుంట్ల కవిత కూడా జనం బాటలోకి వెళ్తా ఉన్నారు. ఖచ్చితంగా ఇప్పటికే తను ప్రతి ఒక్క సమస్య గురించి కూడా మాట్లాడుతూ ఉన్నారు. రీసెంట్ గా చాలా అంశాల గురించి తను డైరెక్ట్ గా వెళ్ళి దాని మీద ప్రశ్నించినటువంటి సందర్భాలు కనిపించాయి. ప్రభుత్వం మీద కూడా వ్యతిరేకంగా ముందుకు పోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఖచ్చితంగా తమిళనాడు తరహాలో తెలంగాణ చూడబోతా ఉన్నాయని దాని మీద కూడా, తమిళనాడు ఎన్నికల గురించి కూడా కవిత కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. ఒకే సంవత్సరంలో పార్టీ పెట్టుకున్నటువంటి విజయ్ దళపతి ఇప్పుడు అధికారాన్ని చేదక్కించుకున్నటువంటి విషయంలో తను చేసినటువంటి కృషి కావచ్చు, తన వ్యూహాలు అవన్నీ కూడా ఇప్పుడు తెలంగాణకు సంబంధించి కూడా, అంటే ఒక కొత్త తరాన్ని ఇటు జెన్జీ తీసుకొస్తా ఉన్నది. అటు తమిళనాడులో కూడా అదే జరిగింది. ఇటు తెలంగాణలో కూడా ఖచ్చితంగా జెన్జీ ప్రభుత్వాలను చూసింది. గతంలో బీఆర్ఎస్ పార్టీని చూసింది, ప్రభుత్వాన్ని చూసింది, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూస్తుంది. రానున్నటువంటి భవిష్యత్ ఎన్నికల్లో ఖచ్చితంగా జెన్జీ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఆ నేపథ్యంలోనే కొత్త పార్టీ వైపు చూస్తా ఉన్నారు. మేము కూడా జెన్జీ యువతనే ఎక్కువగా మా పార్టీలోకి తీసుకోవాలనే ఆ నేపథ్యం కూడా చూస్తా ఉన్నాము. ప్రతి ఆ నియోజకవర్గం మీద పట్టున్నటువంటి నాయకులంతా కూడా ముఖ్యంగా యువతపైనే కవిత ఫోకస్ చేసినట్టుగా తెలుస్తా ఉంది. సో అటు అన్న కేటీఆర్, ఇటు చెల్లె కవిత ఇద్దరు కూడా పోరుబాటలు మరి ప్రోగ్రామ్స్ అన్నిటిని కూడా ఫిక్స్ చేసుకున్నట్లుగా తెలుస్తా ఉంది. మరి చూడాలి ప్రభుత్వం దీని మీద ఎట్లాంటి కౌంటర్ ఇవ్వబోతా ఉంది, ఎట్లా ముందుకెళ్తుంది ఏంటి అనేది కూడా. రీసెంట్ గా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఈ రేవంత్ రెడ్డి నేతృత్వంలో మరోసారి ఎన్నికలకు వెళ్తాము, ఎన్నికలు వెళ్ళిన తర్వాత కూడా గెలిచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలబెట్టుకుంటాము, మాకు మా ముఖ్యమంత్రి మీద, మా పాలన మీద నమ్మకం ఉందనే దాని మీద కూడా ఇటు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ కూడా మాట్లాడినటువంటి నేపథ్యం కనిపించింది. కాబట్టి అన్ని పార్టీలు కసరత్తు చేసుకుంటా ఉన్నాయి, వారి వారి పార్టీలకు సంబంధించినటువంటి దాని మీద కసరత్తు చేసుకుంటా ఉన్నారు, ప్రజల్లోకి వెళ్తా ఉన్నారు. ఇటు ప్రభుత్వం కూడా ఇప్పటికీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రభుత్వ పాలనకు సంబంధించి కావచ్చు, అవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేస్తా ఉంది. అందుకే ప్రజాపాలన 100 రోజులకు సంబంధించి కూడా వారు ప్రత్యేకంగా ప్రతిరోజు కూడా ప్రభుత్వం చేస్తున్న పాలన మీద కూడా వివిధ ప్రాంతాల్లో కూడా సభలు పెట్టి కూడా ప్రమోషన్ చేసుకున్నటువంటి పరిస్థితి కూడా కనిపించింది ప్రభుత్వానికి సంబంధించి. సో వాళ్ళ ఎవరి ప్రయత్నాలు వారు చేసుకున్నటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి శ్వేత. రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్.